तेलंगाना देखिए न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं खबर के जायब से। इब्राबाद कोतवाल अविनाश मोंती ने की प्रेस कॉन्फ्रेंस। बताया गया कि शादनगर पुलिस एसओटी शमशाबाद ने मुश्तरका कार्रवाई करते हुए रायकल टोल प्लाजा पर एक ढाबा पर की कार्रवाई, जहां पर 1 किलो गांजा, 632 ओपीएम, 1.5 किलो हीरोइन, तकरीबन 3 किलो के करीब पिस्ट्रा को जब्त किया गया। इस सिलसिले में बताया गया कि विकास साहू नामी एक राजस्थान से ताल्लुक़ रखने वाला नौजवान बहैसियत बावर्ची काम कर रहा था और साथ ही साथ इस कारोबार में भी मुलविस बताया गया। जुमला ड्रग्स की मालियत 3.5 करोड़ रुपए बताई गई है। ये वहीं पर रह के ढाबे पर रहते हुए इस तरह का कारोबार अंजाम दे रहा था। इस सिलसिले में बताया गया कि धूलपेट से ताल्लुक़ सलीम, राजू, महेश्वरम और गोपीनाथ मध्य प्रदेश को एब्सकॉन्डिंग के तौर पर बताया गया। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी, मुल्की, रियासती, मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। మన ఎస్ఓటి శంషాబాద్ టీమ్ అండ్ షాద్నగర్ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దాటి కొంచెం ముందు ఒక ధాబా ఉంది. ఆ ధాబాలో మంచి ఇన్ఫర్మేషన్ కొన్ని రోజుల నుంచి దాని మీద వాచ్ చేస్తూ ఒక మంచి సీజర్ ఆఫ్ నార్కోటిక్స్ చేశారు. బేసికలీ ఆల్ మోస్ట్లీ ఆ గాంజా వదిలేసి మిగతా అన్ని పర్టైన్ టు ఓపియం ఫ్యామిలీ నార్కోటిక్స్. దాంట్లో 632 గ్రామ్స్ ఓపియం ఉంది, ఒక 1.5 kgs హెరోయిన్ మిక్స్ అయి ఉంది, అంటే ఈ పాపీ స్ట్రా పౌడర్తో మిక్స్ అయి ఉంది హెరోయిన్, అండ్ 2.8 kg పాపీ స్ట్రా దొరికింది. ఇంకా క్యాష్, వేయింగ్ మెషిన్, ఫోన్స్ అవన్నీ సీజ్ చేశారు. బేసికలీ అక్కడ ఒక కుక్గా పనిచేసే మనిషి రాజస్థాన్ నుంచి ఇవి తెచ్చి వాళ్ళకి తెలిసిన కస్టమర్స్కే అమ్ముతున్నాడు. ఓన్లీ ఆన్ నోన్, అంటే ముందు తెలిసి ఉంటేనే, కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటేనే అమ్ముతున్నాడు. సో అలాంటి ఆయన ముందు ఒక అసోసియేట్ ఉండేవాడు, బట్ హీస్ నో మోర్, ఈ పాస్డ్ అవే. సో ఆయన కూడా ముందు చేసేవాడు. సో ఇప్పుడు ఆయన కోసం చేస్తున్నాడు. కొందరు అసోసియేట్స్ ఉన్నారు హూ ఆర్ హెల్పింగ్ హిమ్ బ్రింగ్ ఇట్ ఫ్రమ్ రాజస్థాన్ అండ్ ఆల్. సో వాళ్ళకి కూడా వి విల్ ట్రేస్ అవుట్ అండ్ దాని మీద కూడా వర్క్ నడుస్తుంది. రఫ్లీ ఇది ఒక 3.05 crores, 3 crores 5 lakhs వరకు సీజ్ అయిన నార్కోటిక్స్. సో ఫర్దర్ దీని మీద వర్క్ చేస్తున్నారు. ఇంకా ఏం లింకేజెస్ ఉంటే దాని మీద బోత్ ఎస్ఓటి అండ్ షాద్నగర్ ఆర్ ఫర్దర్ ఇన్వెస్టిగేటింగ్. థ్యాంక్ యూ. డిపెండింగ్ ఆన్ క్వాలిటీ అది వేరీ అవుతూ ఉంటుంది, కొంచెం పైన కింద అవుతూ ఉంటుంది. బట్ ఒక మన గవర్నమెంట్ రేట్స్ ఇచ్చిన ప్రకారం, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రకారం 2 crores వరకు. యూజువల్లీ ఈ ఓపియం మూవ్మెంట్ మేము ముందు కూడా చూసాం. ముందు కూడా హెరోయిన్ పట్టుకున్నాం ఒకటి లాస్ట్ ఇయర్ ఐ థింక్ సమ్ టైమ్, అండ్ దాని ముందు కూడా ఓపియం ఇవన్నీ పట్టుకున్నాం. సో మోస్ట్లీ ఇది వచ్చేది రాజస్థాన్ ఆ సైడ్ నుంచి ఎక్కువ వస్తుంది. మధ్యప్రదేశ్లో కూడా అక్కడ లైసెన్స్డ్ గా గ్రో చేస్తారు. అక్కడ యు ఆర్ అలౌడ్ టు కల్టివేట్ ఓపియమ్స్ బికాస్ దీంట్లో కొన్ని సబ్స్టెన్సెస్ మెడిసిన్స్ లో కూడా వాడతారు. సో దీస్ ఆర్ గ్రోన్ దేర్ అక్కడ అండర్ లైసెన్స్. దాంట్లో కంట్రోల్ ఉంటుంది, ఎవరికి అమ్మాలి, ఎంత అమ్మాలి, ఆ స్టాక్ పెట్టాలి. ఇలాగా ఓపెన్ లో వేరే వాళ్ళకి అమ్మడానికి ఉండదు. సో దిస్ ఈస్ అ కేస్ వేర్ డైవర్షన్ ఉందని తెలుస్తుంది. కస్టమర్స్ కి వాడు ఒక దాబాలో ఆర్గనైజర్, వాడు ఒక దాబాలో యాక్చువల్గా ఈ జాయిన్ యాజ్ అ వాచ్మెన్, తర్వాత కుకింగ్ నేర్చుకుని కుకింగ్ మాస్టర్ గా జాయిన్ అయ్యింది. ఈ స్టెబిలైజ్ దేర్ కాబట్టి అక్కడ రెగ్యులర్ కస్టమర్స్ ఉండటం వల్లే, అది కూడా వాళ్ళు స్పెసిఫిక్ నోన్ పీపుల్ వాళ్ళకి అమ్ముతా ఉన్నాడు. ఈ సోర్స్ వచ్చేసి వాడు మధ్యప్రదేశ్ నుంచి ఒక పర్సన్ సప్లై చేస్తాం జరిగింది. అతని ద్వారా తీసుకుని ఇక్కడికి పెడ్లర్ నుంచి కస్టమర్ కి ఇతను ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నాడు. హోటల్కి వచ్చే వాళ్ళే, జనరల్ హోటల్కి వచ్చే వాళ్ళే. ఇతని పైన మనం ప్రీవియస్ హిస్టరీ చెక్ చేస్తే కూడా 2022లో కూడా ఇతని పైన జడ్చర్లలో కేసు ఉంది. ఇతని పైన ఎవరైతే పాజిటివ్ గా ఉన్నాడో వీళ్ళ కజిన్ బ్రదర్ పైన 2022లో కూడా ఒక డ్రై గాంజా అమ్ముతా ఉంటే పట్టుకోవడం జరిగింది. వాళ్ళు రిమాండ్ నుంచి వచ్చి మళ్ళీ దే ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ వర్క్. ఇది కమర్షియల్ క్వాంటిటీ, అది ఆర్గనైజ్ చేస్తా ఉన్నాడు వాడు. ఇది 2022లో వాడు ఒక కేసు రిజిస్టర్ అయింది. దాని తర్వాత జైలు నుంచి వచ్చి కూడా మళ్ళీ అదే పని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఫర్దర్ గా ప్రివెన్షన్ స్టేజ్ లో ఇన్వెస్టిగేషన్, ఇంకా ఫర్దర్ గా పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ ఇంకా ఇంటరాగేట్ చేసి క్వశ్చన్ చేసి విల్ గెట్ టు నో ఫర్దర్ థింగ్స్.